ఈరోజు మాచర్ల టౌన్లో మళ్ళీ వైసీపీ పరిష్కారం బయటపడింది. ఈరోజు నేను సెంటర్ పోయి వస్తుంటే మా బాబు నేను సెంటర్ పోయి వస్తుంటే నేను సెంటర్ దిగాను. దిగి ఇంటికాడ పెట్టి బండి అని చెబుతుంటే దారిలో వస్తుంటే వైసీపీ వాళ్ళు రాయి తీసుకొని గబాగబా కొడుతుంటే మా బాబు ఏంది కొడుతున్నాయి ఆగు అనే కొన్నిగా ఏడు దుర్గరాగా పడతానని చెప్తానని అంటున్నారు. వచ్చి అద్దాలు మొత్తం పగలగొట్టారు. ఇదే మళ్ళీ 2023లో కూడా సేమ్ 2023 డిసెంబర్ 16 నడి రోడ్లో నా కారు పగలగొట్టి ఆ రోజు తగలబెట్టుకుంది. ఇది రెండో కారు కూడా ఇప్పుడు పగలగొట్టింది. అంటే మా టీడీపీ ఎంతప్పటికీ అభివృద్ధితోని మంచిగా అని చెప్పుకుంటా మంచి కార్యక్రమం చేసుకుంటూ పోతుంటే ఈ వైసీపీ వాళ్ళకి నచ్చట్లేదు. మరి ఏమో తెలియట్లేదు. మరి వాళ్ళు ఏమనుకుంటున్నారో ఏమో. మేము మంచి పనులు చేస్తుంటే మరి జనాలకి కావాల్సిన మంచి పనులు అన్నీ చేసుకుంటూ పోతుంటే వాళ్ళకి నచ్చట్లేదేమో వైసీపీ వాళ్ళు. ఇవాళ దౌర్జన్యం చేయటము, బెదిరియటము. మొన్న చూశారు మార్చిలో 3 సార్లు 4 సార్లు బ్యానర్లు దించారు టీడీపీ. ఈరోజు పగలగొట్టారు. మరి ముందు ఏం చేస్తారో అర్థం కావట్లేదు. మరి వాళ్ళు మరి ఏం ఆలోచిస్తున్నారో ఏం కథో. ఎంతప్పటికీ రౌడీజం చేయాలని చూస్తున్నారు. ఇవన్నీ జనాలు కనిపిస్తూనే ఉన్నారు. కానీ విషయం ఏంటంటే వాళ్ళు ఎంతప్పటికీ జనాలను భయపెట్టించాలా, టీడీపీలు భయపెట్టించాలా. వాళ్ళు ఎంతప్పటికి మంచి పనులు చేసుకుని పోతుంటారు. మాచర్ల మొత్తం ఈరోజు మాచర్లలో ఎంత అభివృద్ధి జరుగుతుందో అందరూ తెలుసు. దాన్ని వారలేక ఈ పనులు చేసుకుంటున్నారు.